ఏంటి కక్కుతున్నావేంటి? ఆడదాన్ని అడిగితే నేనే చెప్తాను. లోపలికి వెళ్ళి ఆ మగాన్ని అడగండి. కోళ్ల గంప కింద ఎంత వ్యవహారం జరిగిపోయింది. ఏమండి? ఎన్నో నెల? మూడో నెల. పాపరాయుడు బా పాపరాయ్ ఇట్రా ఇట్రా. ఏమిట్రా? ఏంటి సూపర్ బజార్ మన గుమ్మ ముందు కూర్చుని కక్కుంటుంది? అదేమిట్రా ఎక్కడో చూడలేనట్టు మన ఇంటి ముందు కక్కుతుంది. బాగుంది నువ్వు చెప్పటం. మన కక్కు ఇంకో చోట కక్కితే అప్పారావు గారింటో అన్నం తిని శలపతిరావు గారింటో చేయి గడుకున్నట్టు ఉంటది. మన కక్కు మన ఇంటి ముందే కక్కాలి. ఏమిట్రా ఆ కక్కేమిటో ఆ గొడవ ఏమిటో నాకేం అర్థం కావట్లేదు. ఆ కక్కు ఈ కక్కు మూడో నెలంట. 50 రూపాయలు ఈ మంత్రసాందరి తీసుకెడతా. 50 రూపాయల? నేను దచ్చనే ఉన్నాం. ఆ కక్కుకి నాకు ఏ సంబంధం లేదు. కక్కుల దాకా తీసుకొచ్చి నాకు సంబంధం లేదంటే ఎవరు నమ్ముతాడు? 250 రూపాయలు ఏకంగా ఉయ్యాల మంచం పట్టుకొచ్చేస్తా. లేనిపోయిన కక్కులని నానెత్తి మీద రుద్దుతారేమిట్రా? ఏంటి లేనిపోయిన కక్కుల? పాపం పేగులు కూడా కక్కేసేట్టుంది. సరే అది కక్కితే నాకెందుకని ఇదిగో ఈ 50 రూపాయలు తీసుకుని మంత్రసాన్ దగ్గర తగలాడు మనం. ఇదిగో మళ్ళీ ఎప్పుడైనా కక్కొచ్చిందంటే ఏ బడరుగు మీద గుడి బెట్టల దగ్గర కక్కాల్సిందే కానీ నా ఇంటి ముందు మాత్రం కక్కడానికి వీల్లేదని చెప్పండి. ఇదిగో పుట్టబోయే కొడుక్కి ఎవరి పేరెట్టమంటావు? రాధా లోపలికి వెళ్ళి ప్రాక్టీస్ చేద్దాం. ఇక్కడే కూర్చుందాం. అలాగే. అక్కర్లేదు, నీ కింద కూర్చుంటాను. నువ్వు కింద కూర్చుంటావా? మరేం పర్వాలేదు, ముందు మీరు కూర్చోండి. నేను పైన కూర్చోవడం, నువ్వు కింద కూర్చోవటం. గురువుల ముందు శిష్యుల కింద కూర్చోవడం చూడముచ్చటగా ఉంటుంది. మీరు కూర్చోండి, చెప్తాను. సరే ఇక మొదలు పెడదామా? ఈ రోజు నేను పాఠం నేర్చుకోవడానికి రాలేదు. మరి ఇవాళ నా పుట్టినరోజు. వెరీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. ఈ రాత్రి మా గెస్ట్ హౌస్ లో పార్టీ అరేంజ్ చేశాను, మీరు రావాలి. అలాగే. అలాగే అంటే కాదు, ప్రత్యేకంగా మీకోసమే ఏర్పాటు చేశాను. తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాను. కోపి వచ్చిన తర్వాత నటించమంటే ఇప్పుడే నా వెంట పడతావేంటి? వదిలేవు.
ఒంటరిగా ఆడపిల్ల దొరికింది కదా అని అత్యాచారం చేయబోతావా? నీలాంటి వాణ్ణి ఓలమ్మో ఓలు దేవుడు, ఇదేట న్యాయం? అక్కల్లారా అన్నల్లారా ఆ పిల్లని ఆర్డరేపు చేస్తుంటే నేను అడుకోపోతే అటు తిరిగి ఇటు తిరిగి కిందట్టి మీదట్టి ఆ నేల నీ పోలీసుడు మీద నెట్టి అసుతున్నాడా? ఏమిటి, నేను రేపు చేయబోయానా? కావాలంటే ఆ అమ్మాయినే పిలిచాడు. రాధా, ఏమిటి ఆలోచిస్తున్నావు? జరిగిందేమిటో చెప్పు. రాధా, వీడి వాగే వాగుడికి నువ్వు నోరు తెరిచి నిజం చెప్పి వీడి నోటికి తాళం వేయి. సమయానికి ఈయనొచ్చి నన్ను రక్షించకపోతే నా బ్రతుకు కుక్కలు చెప్పిన విసిరయ్యేది. నీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చి నాకు కాదు, నీకే పిచ్చి, మగ పిచ్చి. శిష్యురాలిని కూడా చూడకుండా నా జీవితాన్ని పాడు చేయాలని చూస్తావా? పెళ్ళిడు వచ్చిన ఆడపిల్ల మీద నువ్వు చేసుకోవడం తప్పు. బా నువ్వెన్నైనా చెప్పు, రేపు జరగబోయే పంచాయతీకి అబ్బాయి వెళ్ళటం నాకు ఇష్టం లేదు. నువ్వు నోరు మీద. ఈ ఊరికి ఒక కట్టుబాటు ఉంది, అందరూ దానికి కట్టుబడి ఉండాలి. నానా, దయచేసి ఈ విషయంలో ఎవరూ తలదూర్చొద్దు. అది మనిషి కాదు, రాక్షసి. అందుకే కుట్టాను. ఎందుకు నువ్వు అనేదేమిట్రా? పంచాయతీకి వచ్చి నేను క్షమాపణ చెప్పాల్సిన అవసరం నాకు లేదు అంటాను. సరే, నువ్వు వెళ్ళకపోతే నీ బదులు నేను వెళ్ళి పంచాయతీ ముందు నిలబడతాను రా. అమాయకమైన ఈ గ్రామ ప్రజానీకానికి ఈ ఆముదాలాశ్రయ దండాలు దండాలు. ఇంత ఘోరంగా దారుణంగా జరిగిపోన సంఘటన మొత్తం ప్రజానీకానికంతా తెలుసు. కానీ నా మీద లేనిపోని నేరాలు మోపాలని పెద్ద డ్రామా యాక్టింగ్ చేసేస్తున్నాడు ఈ హార్మోనియం పెట్టిగాడు. జరిగిన ఈ సండాలపు విషయాన్ని పోలీస్ కేసుగా నమోదు చేసేసి ఈ డుక్కు నాయాల్ని ఏ కీలు కా కీలు, ఏ జాయింట్ కా జాయింట్ తీసేయగలం. కానీ మీకేమాని కొన్ని కట్టుబాట్లున్నాయని, ఎవళ్ళు తగులు ఆళ్లే సెటిల్మెంట్ చేసేసుకుంటారని నాకు అండర్స్టాండింగ్ అయిపోనాది. కనుక వద్దు వద్దని అబ్బాయి ఎంత మొత్తుకుంటున్నాయనకుండా నువ్వే తీసుకొచ్చావు ఈ పంచాయతీకి. ఈ తతంగం సొత్తుంటే వాళ్ళు కావాలని పన్నిన పన్నాగంలా ఉంది. నేను చూడలేని ఘోరాన్ని, నువ్వే చూసుకో. ఇన్స్పెక్టర్ గారు, పియాతి పియమైన నా గ్రామ ప్రజలారా, ఇందులో ఇరుక్కుంది ఆడి కూతురు ఈడి కూతురు కాదు, నా కూతురు, నా కన్న కూతురు. ఈ కేసు తాలూకు తీర్పు పోలీస్ స్టేషన్ 4 గోళ్ల మధ్యలో జరగకూడదని ఈ ఇన్స్పెక్టర్ గారు ఒప్పుకున్నందుకు గాను దీని తాలూకు తీర్పు ఈ గ్రామం నడిబొడ్డులో ఈ రచ్చబండ మీద ఈ ప్రజలందరి ముందు ప్రజలే తీర్పు చెప్పాలని అందరినీ కోరుకుంటూ నేను కూడా కూకుంటున్నాను. ఎప్పుడూ తీర్పు చెప్పేది మీరే కదా, కానివ్వండి. నిజమేననుకో, తగు మా అమ్మాయికి సంబంధించింది కదా. మీ నిజాయితీ మీద మాకు నమ్మకం ఉంది, మీరే తీర్పు చెప్పండి. ఈ ఊళ్ళో ఉన్న ఆడపిల్లలందరూ నా సొంత కూతుళ్ళు లాంటి వాళ్ళు. ఒక ఆడపిల్లని మానభంగం చెయ్యబోయారు అంటే అది ఘోరమైన నేరం. దానికి నేనిచ్చే తీర్పు మా అమ్మాయి చేత 100 కొరడా దెబ్బలు తింటమో, లేక మా అమ్మాయి కాళ్ళ మీద పడి దండబెట్టి క్షమించు అని 3 సార్లు పేదయ్య పట్టమో. నేను ఏ తప్పు చేయలేదు. చెయ్యని తప్పుకు ప్రాణం పోయినా క్షమాపణ కోరను. ఆహా, చెయ్యిన తప్పుకి క్షమాపణ కోరుకోవడం నామోసి అన్నమాట. అయితే చేసిన తప్పుకి కొరడా దెబ్బలు తిను. రే కొరడా. అది కట్టేట్రా. నాకు నేనుగా ఈ పంచాయతీకి వస్తే తప్ప నన్నెవ్వరూ తీసుకురాలేరు. నాకు నేనుగా దెబ్బలు తింటే తప్ప నన్ను కట్టి కొట్టే మొనగాడు ఈ చుట్టుపక్కల లేడు.
చింతమండి దగ్గర రాధమ్మ గారు గోపికన్ని కోడతో కొడుతున్నారమ్మా. తొందరగా కదా. నీ ఆవేశం తగ్గిందా? నీ పగ చల్లారిందా? అన్యాయంగా నన్ను 100 కొడా దెబ్బలు కొట్టి నలుగురిలో నువ్వు అవమానించిన నీకు 100 ఏళ్లకు సరిపడే శిక్ష వేస్తాను. తప్పమ్మా, నీ పెళ్లి జరిగిపోయింది. జరగవలసిన వాడితోనే జరిగింది. వాళ్ళని చూసి జాలి పడతాం. బలవంతంగా తాళి తెంచుకునే వాళ్ళ మూర్ఖత్వాన్ని చూసి ఎవ్వరూ జాలి పడరు. నేను చెప్పేది శ్రద్ధగా విను. ఆ తర్వాత మెళ్ళో తాళి ఉంచుకుంటావో తెంచుకుంటావో నీ ఇష్టం. నువ్వు నిలబడ్డ ఈ చోటు, ఈ బంగ్లా, ఈ కార్లు, ఈ హోదా, వీటన్నిటికీ హక్కుదారి ఎవరో తెలుసా? నీ మెళ్ళో బలవంతంగా తాళి కట్టాడే అతను, ఆ గోపి. నువ్వు అనుకుంటున్నట్టు మీ నాన్న పుట్టుకతోనే ధనవంతుడు కాదు సరికదా? కనీసం మధ్యతరగతి కుటుంబీకుడు కూడా కాదు. ఒకప్పుడు పట్టు పట్టు చెయ్యబట్టు, చిన్నదాని చెంగేబట్టు, పట్టు పట్టు చెయ్యబట్టు, చిన్నదాని చెంగేబట్టు, నన్ను నిల్లు దాచిపెట్టు ఓ పుల్లోడా. కట్టు కట్టు చీరే కట్టు, ఒంటె చూపు దూరేటట్టు, నోరు కాస్త ఊరేటట్టు ఓ గుల్లమ్మ.